ప్రస్తుతం మార్కెట్లో అన్నిటికన్నా పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్, అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే సింపుల్ ఎనర్జీ వాళ్ళ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్. ఫ్యూ మంత్స్ బ్యాక్ వీళ్ళు లాంచ్ ఈవెంట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని షోకేస్ చేసినప్పుడు నేనైతే ఇది ఇంత తొందరగా వస్తుందని నమ్మలేను. ఎందుకంటే వీళ్ళ పాస్ట్ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. సో 400 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ని క్లెయిమ్ చేసుకుంటూ వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అన్వీల్ చేశారు. బట్ షోరూమ్స్కి రావడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. ఇప్పుడు అన్ని షోరూమ్స్లో ఈ సింపుల్ వన్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలనుకుంటే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ వీక్స్ టైంలోనే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీ కూడా వస్తుంది. కాకపోతే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న 400 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ నిజంగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో వస్తుందా? ఇన్ కేస్ వస్తే దీని ఆన్ రోడ్ కాస్ట్ ఎంత? ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. ఆల్రెడీ చాలా అప్లోడ్ అయ్యి కూడా ఉన్నాయి. సో మేము ఇలానే కన్సిస్టెంట్గా మీకోసం వీడియోస్ తీసుకురావాలంటే మీరు ఒక చిన్న సపోర్ట్ చేయాలంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మా నుంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకునే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ లైనప్లో దీంతో పాటు ఇంకొక 3 వేరియంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సింపుల్ వన్ 3.7 kWh, సింపుల్ వన్ 4.5 kWh అండ్ సింపుల్ వన్ 5 kWh. ఈ వేరియంట్స్ గురించి మీకు ఇన్ డెప్త్గా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆల్రెడీ నేను మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో చేశాను. దాని లింక్ మీకు ఇక్కడ ఐకార్డ్స్లో వస్తుంది అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఈ వీడియో తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ వన్ 5 kWh వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లోనే ఒక 1.5 kWh ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్ని యాడ్ చేసి 6.5 kWh బ్యాటరీ ప్యాక్తో సింపుల్ వన్ అల్ట్రా అనే వేరియంట్ని కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేశారు. 5 kWh వేరియంట్లో 265 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ని వాళ్ళు క్లెయిమ్ చేశారు. బట్ రియల్ వరల్డ్ కండిషన్స్లో మనకి 190 to 195 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వచ్చింది. అది కూడా ఈకో ఎక్స్ మోడ్లో మీరు ఒక 40 kmph స్పీడ్ లోపల నడిపితే. మరి ఇప్పుడు ఈ 6.5 kWh బ్యాటరీ ప్యాక్తో దీంట్లో మనకి రియల్ రేంజ్ ఎంత వస్తుంది అది తెలుసుకునే ముందు ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాను చూసేయండి. ప్రస్తుతం ఉన్న వేరియంట్స్కి ఈ అల్ట్రా వేరియంట్స్కి తేడా ఏంటో టకా చెప్పేస్తాను. సో మేజర్ చేంజ్ వచ్చేసరికి కలర్ అండి. సో మీకు సింపుల్ వన్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ అట్రాక్టివ్ ఆరెంజ్ కలర్లో అవైలబుల్గా ఉంది. సో దీన్ని మనకి ఈ షైనీ బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ యాడ్ ఆన్గా ఉంటాయి. ఈ 2 కలర్ల కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇది ఒకటే కలర్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అవైలబుల్గా ఉంది. సో మనకి బయట నుండి ఈ కలర్ మినహాయిస్తే మిగతా చేంజ్ ఏమీ లేదండి. మీకు ఫిజికల్ ఓవర్వ్యూ, డిజైన్, ఫిజికల్ కాంపోనెంట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్లో సేమ్ అవే 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. సేమ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్లో డిస్క్ బ్రేక్ విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. 4 లెవెల్స్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్, 4 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్, ఆన్ బోర్డ్ నావిగేషన్, మ్యాప్ మై ఇండియా మ్యాప్స్. సో మీకు 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ అన్నీ సేమ్ ఉంటాయండి. ఫీచర్స్ ఎవ్రీథింగ్ అన్నీ సేమ్. బట్ మీకు కలర్ చేంజ్ అవుతుంది అండ్ బ్యాటరీ ప్యాక్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి నేను కూర్చొని చూపిస్తాను. సో ఈ అల్ట్రా పైన కూర్చుంటే లుక్ ఇలా ఉంటుంది అండ్ మీ రైడింగ్ పోస్చర్ ఇలా ఉంటుంది. సో ఇది అరౌండ్ 172 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. అండ్ దీని సీట్ హైట్ వచ్చేసరికి 780 mm అన్నమాట. లేడీస్, షార్ట్ హైట్ అండ్ యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. సో ఇది భారీ రేంజ్తో వస్తుంది కాబట్టి మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి, స్విగ్గీ, జొమాటో బాయ్స్కి, లేదా ఎవరైతే నాకు రేంజ్ టెన్షన్ అవసరం లేదు నేను నెలకోసారి చార్జ్ చేసుకుంటున్నాను అనుకుంటారో వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా బాగా సెట్ అవుతుంది. రేంజ్ యాంగ్జైటీ అనేది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో అస్సలు ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం మెయిన్ బ్యాటరీ ప్యాక్ విషయానికి వచ్చేద్దాము. సో ప్రీవియస్గా ఉన్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో బ్యాటరీ ప్యాక్ మనకి ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ పైన ఉండేది. 3.7 kWh అయినా, 4.5 kWh అయినా అండ్ 5 kWh అయినా అన్ని బ్యాటరీ ప్యాక్స్ మీకు ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ కిందే వచ్చేవి. సో దీంట్లో కూడా మీకు మెయిన్ బ్యాటరీ ప్యాక్ ఫ్లోర్ బోర్డ్ కిందే వస్తుంది. అడిషనల్ బ్యాటరీ ప్యాక్ 1.5 kWh అడిషనల్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ బూట్లో వస్తుంది. సో మీకు సింపుల్ వన్ 5 kWhలో క్లోజ్ టు 35 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. బట్ దీంట్లో మీకు 26 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. సో మిగతా బూట్ స్పేస్ అంతా ఈ 1.5 kWh బ్యాటరీ ప్యాక్ తినేసింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బూట్ స్పేస్లో మీకు ఒక చిన్న బంప్ వచ్చింది. సో ఈ బంప్లో మీకు 1.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈవెన్ డిస్ప్లేలో చూపించినప్పుడు కూడా మీకు 2 బ్యాటరీ ప్యాక్స్కి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది సపరేట్గా చూపిస్తుంది. సో ఇది పేరుకి 6.5 kWh బ్యాటరీ ప్యాక్ అయినప్పటికీ ఇది క్యాలిక్యులేషన్ చేసుకోవడం మాత్రం మనకి ప్రీవియస్గా 3.7 + 1.5 ఉండేది కదా. సో అలానే ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. 2 బ్యాటరీ ప్యాక్స్కి సపరేట్ బ్యాటరీ పర్సెంటేజ్ చూస్తుంది. బట్ రేంజ్
మాత్రం రెండుటికి కలిపి ఒకటే చూపిస్తుంది. సో ప్రస్తుతం మీరు దీంట్లో బూట్ స్పేస్ అయితే కొంచెం అడ్జస్ట్ అయిపోవాలండి. మీకు దీంట్లో 26 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే దీంతో పాటు మనకి 750 వాట్స్ పోర్టబుల్ ఛార్జర్ వస్తుందండి. 0 to 80% ఛార్జ్ అవ్వడానికి 8 గంటల 30 నిమిషాల టైం పడుతుందని చెప్తున్నారు. సో 0 to 100 ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 10+ అవర్సే పడుతుంది. ఇంత భారీ రేంజ్ రావాలంటే మీరు ఖచ్చితంగా 10 గంటల పైన దీనికి ఛార్జ్ పెట్టాల్సి ఉంటుంది. సూన్ ఈ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు బోల్ట్ ఎర్త్ కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకొస్తున్నారు. అక్కడ పెడితే మీకు 2.5 అవర్స్లో 0 to 80% అవుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మోటార్ కూడా సేమ్ మోటార్ అండి. దీంట్లో మీకు 4.5 కిలోవాట్ నామినల్ అండ్ 8 కిలోవాట్ పీక్ పవర్డ్ పిఎంఎస్ మోటార్ ఉంటుంది. సో మీకు ఇది 72 న్యూటన్ మీటర్స్ టార్క్ని జనరేట్ చేస్తుంది. అండ్ టాప్ స్పీడ్ ఇది 115 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సో పర్ఫార్మెన్స్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదండి. టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇది మీకు ఇస్తుంది. ఈవెన్ 0 to 40 kmph స్పీడ్ 2.77 సెకండ్స్లో వెళ్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది కూడా సోనీకి ఎక్స్ మోడ్లో. దీంట్లో చాలా డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవేంటో నేను ఇప్పుడు డిస్ప్లే గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపిస్తాను. బట్ ఫిజికల్ ఓవర్వ్యూ, మోటారు, పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనకి ప్రీవియస్గా ఉన్న సింపుల్ వన్ ఎలా ఉండేదో ఈ అల్ట్రా కూడా అలానే ఉంటుంది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, 400 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ కదా, రియల్ రేంజ్ ఎంత అది తెలవాలంటే మీరు డిస్ప్లేలోకి రావాలి. రండి, డిస్ప్లేని చూపిస్తూ నేను రియల్ రేంజ్ ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిస్ప్లే అయితే నేను ఆన్ చేశాను. సో ఇప్పుడు డిస్ప్లే లోపలికి వస్తే మనకి రియల్ రేంజ్ ఎంతో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ స్కూటర్ నేను ఆన్ చేస్తాను. సో దానికన్నా ముందు నేను ఈ బండి పైన కూర్చొని స్టాండ్ తీయాలి. సో ఇప్పుడు బండి ఆన్ అయిపోయిందండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం ఇది ఈకో మోడ్లో ఉంది. మీకు దీంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ది ఈకో ఎక్స్ మోడ్ అన్నమాట. దాని తర్వాత ఈకో మోడు, దాని తర్వాత రైడ్ మోడు, దాని తర్వాత ఎయిర్ మోడు, దాని తర్వాత సోనిక్ మోడు, దాని తర్వాత సోనిక్ ఎక్స్ మోడు. సో మొత్తం ఇన్ని మోడ్స్ ఈ సింపుల్ వన్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కో మోడ్లో ఇది రియల్ రేంజ్ ఎంత ఇస్తుందో చూద్దాము. సో మీకు 99% ఇక్కడ డిస్ప్లేలో చూపించిన రేంజే వస్తుందండి. అండ్ బ్యాటరీ ప్యాక్స్ అని చెప్పాను కదా, ఇక్కడ మీకు చూసుకోవచ్చు B1 B2 అంటే బ్యాటరీ 1 బ్యాటరీ 2. B1లో 99% ఛార్జింగ్ ఉంది, B2లో 100% ఛార్జింగ్ ఉంది. B1 అంటే బ్యాటరీ 1 ఈ ఫ్లోర్ బోర్డ్ కింద ఉన్న బ్యాటరీ, B2 అంటే మనకి బూట్ స్పేస్లో ఉన్న బ్యాటరీ. సో 99% ఛార్జింగ్తో మనకి 297 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇది ఈకో ఎక్స్ మోడ్లో. ఈకో ఎక్స్ మోడ్లో మీకు 35 to 40 kmph టాప్ స్పీడ్ వెళ్తుంది. సో మీరు ఆ స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే మీకు 100% ఛార్జింగ్తో అరౌండ్ 297 to 300 కిలోమీటర్స్ రియల్ రేంజ్ ఈ సింపుల్ వన్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తుంది. సో దీన్ని మనం 5 kWhతో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. సో 5 kWhలో మనకి అరౌండ్ 190 to 195 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వచ్చింది. సో 190ని మనం డివైడెడ్ బై 5 కొడితే అరౌండ్ 38 to 40 కిలోమీటర్స్ వస్తుంది. అంటే మనం 1 kWhకి 38 కిలోమీటర్ల రేంజ్ చేసుకున్నాము. ఈ 38 into 6.5 దీంట్లో 6.5 kWh బ్యాటరీ కాబట్టి 38 కిలోమీటర్స్ into 6.5 kWh బ్యాటరీ ప్యాక్ కొడితే మనకి యావరేజ్గా 250 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న 5 kWh ఎగ్జాంపుల్గా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దీంట్లో మనకి 250 కిలోమీటర్ల రియల్ రేంజ్ రావాలి. బట్ ఈకో ఎక్స్ మోడ్లో ఇది 297 అంటే 300 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈకో మోడ్లో వేస్తాను. సో ఈకో మోడ్లో 238 కిలోమీటర్స్ రేంజ్. సో ఈకో మోడు, ఈకో ఎక్స్ మోడు ఈ రెండు యావరేజ్గా చూసుకుంటే మనకి ఖచ్చితంగా ఇది 240 నుండి 245 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తుంది. సో వీళ్ళు క్లెయిమ్ చేసింది 400 కిలోమీటర్లు అయినా మనకి సింపుల్ వన్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చే రియల్ రేంజ్ 240 నుండి 245. ఇది కూడా మీరు 40 to 60 kmph స్పీడ్ మధ్యలో నడిపితేనే. లేదు నేను స్పీడ్ పెంచుతాను, మోడ్ చేంజ్ చేస్తాను అనుకుంటే రైడ్ మోడ్లో మీకు 173 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది. ఎయిర్ మోడ్లో 158 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది. సోనిక్ మోడ్లో 144 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది. అండ్ సోనిక్ ఎక్స్ మోడ్లో ఓన్లీ 129 కిలోమీటర్స్ వస్తుంది. బట్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. సో ఇది సింపుల్ వన్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్లో 6.5 kWh బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేసి మనకు వచ్చే రియల్ రేంజ్. సో ఇక్కడితో మీకు ఈ అల్ట్రాలో రియల్ రేంజ్ ఎంత వస్తుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. అండ్ 1.5 kWh బ్యాటరీ ప్యాక్ అడిషనల్గా యాడ్ చేసిన తర్వాత దీని కర్బ్ వెయిట్ అరౌండ్ 130 to 132 kgs ఉంటుందండి. ఫైనల్గా ప్రైస్ ఎంత? సో ఈ సింపుల్ వన్ అల్ట్రా విత్ 400 కిలోమీటర్స్ ఆఫ్ ఐడీసీ రేంజ్ అండ్ అరౌండ్ 250 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్తో వచ్చే సింపుల్ వన్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 2,34,000 అండి. ఇక్కడ హైదరాబాద్ కొండాపూర్ షోరూంలో దీని ఆన్ రోడ్ కాస్ట్ 2,55,000 ఉంది. మొత్తం ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు, ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ
షోరూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన తెలుగు స్టేట్స్లో హైదరాబాద్లో 2 షోరూమ్స్ ఉన్నాయండి. ఒకటి కొండాపూర్లో అండ్ ఇంకోటి ఉప్పల్లో ఉంది. ఉప్పల్లో నేను రీసెంట్గానే వీడియో చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఏపీలో మాట్లాడుకుంటే విజయవాడ అండ్ వైజాగ్, ఈ 2 లొకేషన్స్లో మనకి విజయవాడలో సింపుల్ స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదన్నమాట సింపుల్ వన్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఓవర్ వ్యూ, రియల్ రేంజ్ డీటెయిల్స్ అయితే. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.